జగిత్యాల జిల్లా మెటపల్లి మండలం వేంపేట ముత్యంపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా వేంపేట ముత్యంపేట సర్పంచ్గా ఘన విజయం సాధించిన ప్రవీణ్ నరేష్లకు మంగళహారతులు ఇచ్చిన మహిళలు గ్రామాల్లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పైసలతో కాకుండా మంచి మనసు మా గ్రామంలో మా ప్రజలే మా కన్నీ తెలిపారు. వారికి ఎప్పుడు ఏ పని అవసరపడ్డా మేము ముందుండి నిలబడి చేసి పెడతాం. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో అన్ని కుల సభ్యులు, యూత్ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటిసారి మీరు వేసుడు ఓటోలకి మన గ్రామంలో అభివృద్ధి పనుల్లో అన్నింటిలో ముందు ఎండను దయచేసి అందరికీ అల్లు దిగినాక ప్రజల బాధలను కష్టసుఖాలను అర్థం చేసుకొని మన గ్రామంలో అభివృద్ధి పనుల్లో అన్నింటిలో ముందు ఎండను దయచేసి అందరికీ అల్లు దిగినాక ప్రజల బాధలను కష్టసుఖాలను అర్థం చేసుకొని నా వేంపేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు విజయం, ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ఓటుతో, డబ్బుతో, మద్యంతో ఓటుని కొనలేమని చెప్పి మా వేంపేట గ్రామ ప్రజల ఓటును కొనలేరు. మంచి మనసు ఉంటే, పనిచేసే తత్వం ఉంటే, అందరితో మంచిగా ఉండే వ్యక్తి అయితే చాలు. గెలిపించే మనసు మా వేంపేట గ్రామ ప్రజల సొంతం. ఈ రోజు అది నిరూపితమైంది. చుట్టుపక్కల చరిత్రలోనే కని విని విధంగా 616 ఓట్ల భారీ మెజార్టీ సాధించి, ఏది కేవలం నా విజయం కాదు, మా గ్రామ ప్రజల విజయం. అందరూ అనుకుంటేనే సాధ్యం. మద్యానికి, మందుకు, డబ్బుకు మా గ్రామ ప్రజలు అమ్ముడు పోరు. మా గ్రామ ప్రజలు అంటే ఏందో తెలుసా? ఇప్పుడు చెప్పుకుంటాం మేము గర్వంగా, మా వేంపేట గ్రామ ప్రజలు అంటే ఏందో. ఖచ్చితంగా మా వేంపేట గ్రామ ప్రజల విజయం ఇది. నా ఒక్కడి విజయం కాదు, అందరి నాయకుల సమిష్టి కృషి. మా నాయకులు ఎంతో కష్టపడితే, అలాగే మా గ్రామ ప్రజల మంచి మనసుతోటి ఇది సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు. నేను గతంలో ఎలా ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లా చేసినో అదే రకంగా ఇప్పుడు రాబోయే కాలంలో రేపటి నుంచి
ప్రజలు ఎక్కువ బాధ్యతతోటి మెలుగుతూ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పనులు చేస్తూ ప్రజలందరితోటి కలిసిపోయి ఉంటానని, అందరితోటి గౌరవంగా ఉంటానని చెప్పి, గర్వం ఏనాడు చూపెట్టానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇట్లా ఏం కదా వేంపేట గ్రామంలో ప్రజలు ఎన్నుకున్న తీరును చూస్తూ ఉంటే ఇక్కడ 40 సంవత్సరాలుగా మాది రాజకీయ చైతన్యం గల ఊరు. ఈ ఊర్లో డబ్బుతో గాని మద్యంతో గాని ఇంకా ఏ ఇతరత్ర ప్రలోభాలు గురిపెట్టినా కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక నీతితో నిజాయితీతో ఒక ధర్మంతో కలిసి కట్టుగా అందరు కలిసి ఎవరైతే మంచి మనిషి ఆ మంచి మనిషి దగ్గర డబ్బున్నా లేకున్నా అందరూ తోడై నీడై యువకులు మహిళలు పెద్ద మనుషులు పార్టీలకు అతీతంగా ఇవాళ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆలోచన చేసినారు. ప్రతి ఒక్క సంఘ సభ్యులను అందరినీ కలిసినాం. సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను వాళ్ళకు వివరించుకుంటూ వాళ్ళు గతంలో చేసిన దానికి ఇప్పుడు ఉన్నదానికి మేము వస్తే ఎటువంటి వాళ్ళం, మా దగ్గర ఏముంది, గతంలో 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన మా ప్రవీణ్ ఎటువంటి